ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అగ్గిరాజేసిన లడ్డూ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడకు ఉచ్చులా తయారైందన్న వార్త కేవలం ఆంధ్రప్రదేశ్, పొరుగునున్న తెలంగాణ, ఇతరత్ర ప్రాంతాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ అంశం మీద నుంచి ఇప్పుడు దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. సిట్ వేసామని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం తనకెంతో నమ్మకస్తుడైనటువంటి ఒక అధికారిని ఎంచుకొని ఆయన నేతృత్వంలో సిట్ వేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మాటలను ఎవరూ నమ్మటం లేదు. పైగా ముఖ్యమంత్రి ఒక న్యాయమూర్తిగా వ్యవహరించి ఒక తీర్పు ఇచ్చేశాక ఇప్పుడు విచారణ కొనసాగించమని ప్రత్యేక బృందాలని, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేయటం అర్ధరహితమని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రతి 6 నెలలకోసారి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యికి సరఫరా సంబంధించి టెండర్లు పిలుస్తారు. కొత్త వాళ్ళు రావచ్చు, పాత వాళ్ళు కొనసాగచ్చు. కానీ వాళ్ళు సరఫరా ఎప్పుడు ప్రారంభించారు, ఎవరి హయాంలో నెయ్యి దేవస్థానానికి చేరింది, అందులో అడల్ట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఈ మొత్తం వ్యవహారం ఏదో జగన్మోహన్ రెడ్డికి చుట్టి ఆయన క్రైస్తవుడని లేదా ఆయన బంధువులు ఎవరో క్రైస్తవులని చెప్పే నీచ అధమ స్థాయికి ఒక 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి దిగజారడం, ఒక నాయకుడు దిగజారడం నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల స్థాయికి ఆయన దిగజారాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పింతల్లి బాబాయ్ వీళ్ళిద్దరూ క్రైస్తవులు, వాళ్ళ పింతల్లి బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతుందంటూ చేసిన విమర్శ ఎంత నీచమైందో మరి ప్రజలందరికీ దాదాపుగా అర్థమైపోయింది. ఒక్క రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ తప్ప విజయమ్మ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా క్రైస్తవ మతంలో లేరు. ఆమె తమ్ముడు కానీ, చెల్లెలు కానీ, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లేరు. కేవలం రాజశేఖర రెడ్డిని పెళ్ళాడిన తర్వాత విజయమ్మ బాప్టిజం తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే, ఆమె కొడుకు కానీ, కూతురు కానీ, లేదా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారు. ఈ విషయం తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారు? అనేక రకాల అంశాలు ఆయన చెప్తుంటాడు, నేను ఊహించి చెప్తానని. ఊహించి చెప్తున్నటువంటి విషయాలు బెడిసి కొడుతున్నాయి. నిజంగా సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, కానీ ఆయనకి భగవత్ చింతన, భగవద్భక్తి ఉన్నాయి. వాటి నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, అధ్యక్షుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని, తన టెన్యూర్లో, తన పదవీ కాలంలో ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబడి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతో దీపం పట్టుకొని ప్రమాణం చేశాడు. ఇంత సీరియస్గా పరిణామాలు జరుగుతుంటే, ఇంత వేగంగా పరిణామాలు ముంచుకొస్తుంటే చంద్రబాబుని సమర్థించడం కోసం రంగంలోకి దిగిన డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప నిజాలను మాట్లాడే ధైర్యం చేయటం లేదు. ఆయన విషయంలో కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వ్యవహరించిన తీరు, మాట్లాడిన తీరు, అనుసరిస్తున్న పద్ధతుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి.
ప్రజా సమస్యల మీద ఎక్కడా స్పందించని డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవాళ పనిగట్టుకొని వచ్చి దీని మీద హిందువులని అందరూ కలిసి రావాలి, రోడ్ల మీదకి రావాలి, ఉద్యమించాలి, ఈ రకమైన మాటలు మాట్లాడటం వల్ల ఆయన నైజం వెల్లడవుతుంది. వరదలు వచ్చి దాదాపు 10-15 రోజుల పాటు వరదల్లో నాని ఇబ్బందులు పడి ఇప్పటికీ కూడా కోలుకోలేనటువంటి వరద బాధితులను పరామర్శించని డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ అంశంలో మాత్రం పొలవమంటూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఓ పక్క జ్వరాలు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. అదొకటే సమస్య కాదు. ఎక్కడో గుడ్లవల్లేరులో ఒక కాలేజీలో 300 మంది అమ్మాయిల నగ్న చిత్రాలను వీడియోలను తీశారన్న అభియోగం పైన ఆయన మాట్లాడ్డు. నాకెవడో ఇంటెలిజెన్స్ వాడు కేంద్ర నిఘా వర్గం చెప్పింది 35,000 మందిని అమ్మాయిలు నమ్మేశారని, ఇలాంటి పనికిరాని మాటలు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు వారసుడిగా ఆయన నిలబడుతున్నారు. సో ఈ పరిస్థితులన్నీ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, అంతిమంగా ఏం జరగబోతోంది, ఈ వ్యవహారాన్ని తన క్రెడిట్గా మార్చి కేంద్రం ముందు తనొక పెద్ద గొప్ప నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకున్న చంద్రబాబు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఇద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బొక్కబొర్లబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో తలదూర్చాలని అనుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ అంశాన్ని రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. కేంద్రం ఎక్కడా సహకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెప్పించుకున్న తర్వాత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పెద్దల ఘోర తప్పిదం బయటపడిన తర్వాత దీన్నేదో రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూశారని అర్థమైపోయిన తర్వాత కేంద్రం ఎక్కడా వేలు పెట్టాలని అనుకోవట్లేదు. కేంద్రం ఎప్పుడైతే సహకరించని పరిస్థితి ఏర్పడిందో సిట్టు వేసి చేతులు దులుపుకొని ఇప్పటికైనా ఈ అంశానికి ఒక ముగింపు పలకాలని, ముగింపు వాక్యం చెప్పేయాలని ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ భావిస్తున్నారు. అయితే కూటమికి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా, 3 పార్టీలకు సంబంధించిన కేడర్ అంతా కూడా ఇంకా దీన్ని ఏదో పట్టుకొని ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మార్చాలని భావిస్తుండొచ్చు. కానీ ప్రజలకు అర్థమైపోయింది ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు టెస్ట్ చేశారు, అవి అసలు లోపలికి వెళ్ళాయా లేదా, కల్తీ జరిగిందా లేదా, ఈ మొత్తం వివరాలు పుంఖానుపుంఖాలుగా చర్చల రూపంలో బయటకు వచ్చాయి. నేషనల్ మీడియా కూడా పునరాలోచనలో పడింది. కొన్ని నేషనల్ ఛానల్స్ అయితే దీని మీద స్పష్టమైనటువంటి స్టోరీస్ ఇచ్చింది. తాజాగా ఇచ్చినటువంటి స్టోరీస్లో జూన్ 12న ఏఆర్ కంపెనీ నెయ్యిని పంపిందని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పుడున్నది ముఖ్యమంత్రి ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందులో 10 ట్యాంకర్లు పంపితే అందులో 4 పక్కన పెట్టారు. ఈ 4 వీటిలో అడల్ట్రేషన్ ఉందని, కల్తీ ఉందని భావించి వాటిని పక్కన పెట్టి లోపలికి పంపకుండా, దేవస్థానంలోకి పంపకుండా పక్కన పెట్టి వాటి శాంపిళ్ళు తీసి ముందుగా బెంగళూరులో ఉన్నటువంటి ల్యాబ్కి పంపారనేది ఒక వార్త. ఆ ల్యాబ్ ఇందులో కల్తీ లేదు, అంతా బాగానే ఉంది, నాణ్యంగానే ఉందని రిపోర్ట్ ఇవ్వడంతో దాన్ని పక్కన పెట్టేసి, దాన్ని అసలు ఇగ్నోర్ చేసి ఆ 2 రోజుల్లో 5-6 తారీఖుల్లో ఎన్డీడీబీ చైర్మన్ తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనతో మంత్రాలు జరిపి అంతకుముందే 4-5 తారీఖుల్లో షామీర్పేటలో హెరిటేజ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన, దాని నిర్మాణానికి సంబంధించిన చర్చలు జరిగిన నేపథ్యంలో ఆయనతో మాట్లాడి 6వ తేదీన దాన్ని జూలై 6వ తేదీన ఆ శాంపిళ్లను గుజరాత్ పంపించారు. అక్కడ వాళ్ళకు కావాల్సిన రిపోర్ట్ తీసుకొని వచ్చారన్నది ఇప్పుడు అభియోగం. అయితే ఏ నెయ్యి అయినా తిరుమల వచ్చిన తర్వాత అక్కడ కేవలం 7 రోజులు మాత్రమే ఉంటుంది. 7 రోజుల తర్వాత దాని నాణ్యత కోల్పోతుంది, చెడు వాసన వస్తుంది, అది పనికిరాదు, ఉపయోగించరు. కానీ ఈ అంశంలో మాత్రం అసలు వాళ్ళు వాడని పక్కకి పెట్టినేసిన, వెనక్కి దిప్పి పంపించేసిన ట్యాంకర్లకు సంబంధించి ఆ నెయ్యి కల్తీదని నిర్ధారణ అయిన తర్వాత వాటిని వాడనప్పుడు లడ్డూల్లో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి ఎట్లా చెప్తాడు? దాన్ని ఒక గొప్ప విషయంగా పేర్కొనడానికి, అదీ కాకుండా టీటీడీ అధికారులు చెప్తే ఒక రకంగా ఉండేది. కానీ తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన నెల్లూరులో కూర్చొని గొంతు చించుకొని అరుస్తూ చెప్తాడు. అంటే ముందుగా ఆయనకు ఎట్లకి వచ్చింది ఆ రిపోర్టు, ల్యాబ్ రిపోర్టు?
ఓకే, అక్కడికి కూడా ఒకవేళ కల్తీ జరిగింది, ఒకవేళ నిర్ధారణ అయింది, అయినప్పుడు బాధ్యులైనటువంటి అధికారులపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎవరు దాన్ని లోనికి పంపించారు, ఎవరు దాన్ని వాడటానికి ముందుకొచ్చారు, ఎవరు వాడారు, వాళ్ళపైన చర్యలేవి? ఇవన్నీ ప్రశ్నలు ఉదయిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఈ అంశంలో వేలు పెట్టకూడదు, జోక్యం చేసుకోకూడదు అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొంత డీలా పడింది. తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో అనుచిత వ్యాఖ్యలతో జనం ముందుకు వస్తోంది. రెచ్చిపోయినటువంటి బీజేపీ శ్రేణుల వెనక జనసేన, టీడీపీ ఉన్నారన్నది తాజాగా వినపడుతున్నటువంటి మాట. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ, బీజేపీ సీనియర్ నాయకులు కానీ ఈ అంశంలో కలగజేసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. చూడాలి. ఇప్పటికైతే సిట్ వేసి ఏదో చేతులు దులుపుకున్నారని చెప్పేయటం, లేదా తనకు అనుకూలంగా రిపోర్ట్ తెప్పించుకోవడానికి సిట్ వేశారని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే తెలుస్తుంది, రాజకీయ లబ్ధి కోసం ఎంత స్థాయికైనా దిగజారి, ఏం చేయటానికైనా తెగబడి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏ రకమైన నివేదికలు వచ్చినా, ఏం జరిగినా దాదాపుగా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చూడాలి ఏం జరగబోతుందో.